బంగారం మెరుపు ముందు లోకంలోని ఎలాంటి మెరుపైనా వెలువెలాబోతుంది. ఎంత అందంగా ఉందో కదా. ఎవరది? ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తుంటారే, వేళ పళ్ళ లేకుండా వస్తారు మీరు. ఎంత బాగుందో ఇది. ప్రిన్స్, కాస్త తలుపు తీసి చూడు, ఎవరొచ్చారో ఏంటో. ఆయన వచ్చింది ఎవరైనా వాళ్ళని అక్కడి నుంచి అటే పంపించేసేయ్, లోపలికి మాత్రం రానివ్వకు. నాన్నగారు వచ్చారు మమ్మీ, ఏం చేయమంటావు? వెళ్ళగొట్టేయమంటావా? అయ్యో వద్దు, లోపలికి రానివ్వు. మన మనిషే కదరా ఆయన. అయ్యో గోడు దాచిపెట్టేయాలి. ఏం దాచిపెడుతున్నావు? అదా, వచ్చేసారా మీరు? ఏం లేదు, నేను పక్క దులిపి వేస్తున్నాను. అవునా? ఇవ్వండి. ఏంటి? మర్చిపోయారా మీరు? అయ్యో బోనస్. మీరు నాకు ప్రామిస్ చేశారు, బోనస్ మొత్తం తెచ్చి నా చేతుల్లో పెడతానని. అలాగే నా మీద ఒట్టు వేసి మరీ చెప్పారు, నేను ఎక్కడ ఖర్చు పెట్టినా ఎలా ఖర్చు పెట్టినా అడగను అని. ఇవ్వండి. నిజమే ప్రభా, కానీ బోనస్ మొత్తం నీ చేతిలోనే పెట్టాలని అనుకున్నది నిజమే, కానీ అసలు బోనస్ వస్తేనే కదా నీ చేతిలో పెట్టడానికి. అంటే మీ ఉద్దేశం? ప్రభా, విషయం ఏంటంటే ఈసారి బోనస్ ఇంకొన్ని నెలల తర్వాతే ఇస్తారు. ప్రభా, నేను నీకు ఈ సంగతి నిన్ననే చెప్పాలని ప్రయత్నించాను, కానీ నువ్వు అప్పుడున్న హైపర్ మూడ్లో నేనే నీకు చెప్పలేకపోయాను. ఈసారి గవర్నమెంట్ వారి నుంచే శాలరీస్ రావటం ఆలస్యమైంది. నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రభా, ఇలా చూడు. ప్రభా చూడు, నువ్వెందుకు బెంగ పెట్టుకుంటున్నావు? కొత్త సంవత్సరం ఆరంభమయ్యేసరికి బోనస్ చేతికందుతుంది. అయితే మాత్రం దీపావళి ఏం చేస్తావు? బోనస్ లేకుండా చేసుకుంటావా? అరే, అయినా దీపావళి గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం ఏముంది? అవసరమైన సామాన్లు, అవసరమైన అన్ని ఏర్పాట్లు నేను చేసేసాను ముందే. మరి ధనత్రయోదశి రోజున బంగారం కొనుక్కోవడం చాలా ముఖ్యం, మరి అదేలా? నువ్వు చెప్పే విషయం బాగానే ఉంది ప్రభా, కానీ నేనేం చేయాలి? ప్రభా, ఎప్పుడూ కూడా మనం ఎగరలేనంత ఎత్తుకు ఎగరడం శుభం కాదు, అశుభం అవుతుంది. నాకు ఈ సంగతి ముందే గనక తెలుసుంటే, మీ ఇంట్లో ఎగరడం నిషేధం అని తెలుసుంటే కాళ్ళు రెండు నరుక్కొని వాటిని నేను... ఏమైపోయారు? కాళ్ళు రెండు నరుక్కొని మూల పడేసేదాన్ని. అంటే నేనసలు మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. శుభం అశుభం, శుభం అశుభం, శుభం అశుభం. మీరే పెద్ద అశుభం లాంటి వాళ్ళు. వినిపించదా మీకు? డబ్బు రాదని తెలిస్తే ఆ సంగతి నాకు ముందే చెప్పుండొచ్చు కదా. ఎందుకు దాచుంచారు? అంత హైపర్ మూడ్ లో లేను నేను. అంటే దీనర్థం డబ్బే గనక అందకపోతే నేను ఆ రామ్మూర్తికి డబ్బు ఎలా చెల్లించాలి? అయ్యో, నా స్నేహితుల ముందు నా పరువు మంట గలిసిపోతుంది. ఓరి దేవుడా, నన్ను ఇలా ఇరికించావేంటి? దారి చూపించు. ఏం చేయాలి? ముచ్చట పడి తెచ్చుకున్నాను. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకండి.